అందరికీ నమస్కారం. ఓజీ సినిమాకి సంబంధించి చాలా ఆనందంగా చాలా అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాం, రికార్డుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఇస్తున్న వీడియో అయితే చాలా బాధేస్తుంది, కోపం వస్తుంది, విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది. ఎందుకంటే మన సమాజంలో నిన్ననే మాట్లాడుకున్నాం, నాగబాబుకు సంబంధించి శాసన మండలిలో ఆయన మాట్లాడినప్పుడు భారతదేశ వ్యాప్తంగా అక్షరాల 3,30,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టుల్లో. కమింగ్ టు దిగువ కోర్టులు, ఆ తర్వాత కోర్టుల్లో చెక్ చేసుకుంటా పోతే 75% పైగా కేసులు సంవత్సరం పైబడి కాదు నడుస్తూనే ఉన్నాయి. 35% పైబడి కేసులు 3 సంవత్సరాల పైగా నడుస్తూనే ఉన్నాయి. కారణం ఏంటి? సరైన జడ్జిలు లేకపోవడం, ఆ ప్రొసీడింగ్స్ సంఘం ఈ టైంలో కాకపోవడం. ఇటువంటి మూమెంట్లో కొన్ని విషయాలలో కోర్టుల దాకా ఆ టాపిక్ వచ్చినప్పుడు కోర్టులు స్పందించే విధానం చూసి నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. కొన్నిసార్లు షాక్ వేసింది నాకు. కొన్నిసార్లు వావ్ సూపర్ అనిపించింది, ఇంకొన్నిసార్లు ఇదేంటి వీళ్ళెందుకు రెస్టారెంట్ అయ్యారు అనిపిస్తూ ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల ప్రభుత్వం మనది, ప్రజాస్వామ్యం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చింది. ఏంటది? బెనిఫిట్ షో. దట్ మీన్స్ ఈరోజు ప్రీమియర్ అనుకోండి, దానికి 800,000 రూపాయలు అంతా టికెట్ రేటు పెట్టారు. ఇక రేపటి నుంచి 25వ తారీఖు నుంచి 10 రోజుల పాటు, వారం పాటు ఎంతో మల్టీప్లెక్స్లు కనుక అయినట్టయితే 120, 150 పెంచుకోమన్నారు. ఎగ్జాక్ట్ లెక్కలో ఇప్పుడు నేను మామూలుగా ఫెయిర్గా మాట్లాడదాం, ప్రాక్టికల్గా మాట్లాడదాం. సింగిల్ స్క్రీన్ వచ్చేసి 100 రూపాయలు ఎంతో పెంచుకోమని అన్నారు. దెన్ ప్రీమియర్లకు సంబంధించేసి టికెట్లు అమ్ముడుపోయినాయి. ఫస్ట్ డేకి సంబంధించి ఆల్మోస్ట్ టికెట్లు అన్నీ అమ్ముడుపోయినాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఓ వ్యక్తి కోర్టుకు వెళ్ళారు. అయ్యా, ఏ నిబంధనల్లో చూపించి ఆ మెమో ఇచ్చారు, ఎందుకని చెప్పేసి ఆ సినిమా టికెట్ రేట్లు ఆ రకంగా పెంచుకొని ఇచ్చారు, ఏంటంటే అసలు ఇది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. ఆ జడ్జ్ ఆర్ ఆ ధర్మాసనం, బెంచ్ అంటారు, వాళ్ళు ఏమన్నారంటే అసలు ఏ బేసిస్ మీద ఈ రకంగా ప్రీమియర్కి భారీగా టికెట్ రేట్లు పెంచారు అండ్ ఏ బేసిస్ మీద మీరు కొద్ది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోమని చెప్పారు, దీనికంటూ సర్టన్ రూల్స్ ఉన్నాయా, దీనికంటూ బైలాస్ అసలు ఏమున్నాయి, ఏ చట్టం మీరు ఫాలో అయ్యారు, ఏంది అసలు సినిమాటోగ్రఫీ చట్టమా, జిఎస్టీయా, ఇన్కమ్ ట్యాక్సా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే పెంచిన టికెట్ రేట్లకు సంబంధించి వస్తున్న ఆదాయం అంతా ప్రభుత్వానికి చూపిస్తున్నారా, ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారా, ఇలా మొత్తం చెప్పాల్సిందని చెప్పేసి వాళ్ళు ఏదైతే మీరు మేమో ఇచ్చి దాని మీద స్టే చేస్తున్నామన్నారు. అది మధ్యాహ్నం అరౌండ్ తీర్పు వచ్చింది. ఇందాక చాలా రోజుల తర్వాత నేను రేపు మార్నింగ్ సినిమాకి వెళ్తున్నా, ఓజీకి, ఓకేనా. దెన్ మా మేనల్లుడు వాడు మొన్నటి నుంచి ప్రీమియర్ అంటూ ఉన్నాడు, అడిగాను, ఒప్పుకుంటా ఈ మాట. అయితే ప్రీమియర్కి సంబంధించి ప్రభుత్వం చెప్పిన రేట్లు ఏవైతున్నాయో అవి బయట అవైలబుల్ లేవు. ఆల్రెడీ కొన్ని థియేటర్లు ప్రీమియర్కి సంబంధించేసి ముందుగానే థియేటర్ మొత్తం కూడా ఒకళ్ళు బ్లాక్ చేసుకుని టికెట్ల మొత్తం వాళ్ళు తీసేసుకొని బయట అమ్ముతున్నారు. ఎంత అంటే మావాడి కోసం ఫోన్ చేస్తే 2,000 రూపాయలు టికెట్ చెప్పారు. వాడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని వాడు, మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్ వాడు, మ్యాట్లో 99.04% వాడిది. బట్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి మాత్రమే నన్ను ఒక్క వదిలేమావయ్యా అంటాడు. సార్ పాయింట్ ఏంటంటే వాడికి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంత బాగా తెలుసు. అడిగానే సరే సూర్య టికెట్ ఉందిరా ఎంత అని చెప్పేసి అన్నారట. ఓకేనండి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పేసి నాకు ఫోన్ చేసి మావయ్య ఉందంట 2,000 రూపాయలు అంట మావయ్య టికెట్ అన్నాడు. అరే 2,000 రూపాయలు ఏందిరా మాట్లాడరా, వద్దురా అని వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పిందంటే సరే డ్రాప్ అయ్యాడు. ఇక ఫస్ట్ రోజు షోకి వెళ్దాం మావయ్య, నువ్వు ఎప్పుడు వస్తావు అంటే నాకు కుదరదురా వద్దురా అని అంటూనే ఉన్నాను. సార్ ఫైనల్లీ మా ఇంటి దగ్గర థియేటరే ఉంది, నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావచ్చు, నీ కంఫర్ట్ టైం అని టైమింగ్ కూడా చెప్పాడు. ఓకేరా నువ్వు తగ్గట్లేదు బుక్ చేయరా అన్న. వాడు బుక్ చేశాడు. దెన్ వాడు బుక్ చేసిన అరగంటగా నాకు ఈ వీడియో టాపిక్ తీసుకున్నప్పుడు అప్పుడు నాకు ఐడియా వచ్చింది, అరే నిజమే కదా, హైకోర్టు స్టే ఇచ్చింది కదా, టికెట్ రేట్లు పెంచకూడదు కదా అని చెక్ చేశాడు. ఫోన్ చేస్తే లేదు మావయ్య అక్కడ వచ్చేసి సింగిల్ స్క్రీన్ కదా, టికెట్ వచ్చేసి 270 చూపించింది మావయ్య అన్నాడు. మామూలుగా ఎంతరా అన్న, 170 150 మావయ్య అన్నాడు. జిఎస్టీ అవన్నీ కలుపుకొని 275 అయింది ఒక్కో టికెట్. అంటే కోర్టు ఇచ్చిన తీర్పుకి ఇంకా అది అప్లై అవ్వలేదంటే మరి థియేటర్ యాజమాన్యాన్ని కోర్టు తీర్పులు అందాలి, అతను మార్పులు చేర్పులు చేస్తారట. మరి ఆల్రెడీ ప్రీమియర్ సంబంధించి రోజు నైట్ చూసేస్తున్నారుగా, అండ్ రేపు ఆల్రెడీ ఫస్ట్ డే సంబంధించి చాలా టికెట్లు కొనేసారుగా, వేరే డబ్బులు ఎవడిస్తాడు? ఇంత చిన్న లాజిక్ అసలు వేరే డబ్బులు అసలు రిటర్న్ వస్తాయా? రిటర్న్ రావు. మరి స్టే అన్నారు, అమలవుతుందా? లేదు.
మరి ఏంటి అసలు ఇది? ఎవరిని ఒక రకమైనటువంటి ఇబ్బంది అందామా, లేదన్నప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్. ఎస్, అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ నెడతాం కాదా? మరి కాసేపట్లో 10 అయిద్దండి, 10ంటికి వచ్చేసి ఈరోజు ప్రీమియర్ పడాలండి. వాస్తవం నైట్ పడాలి. బట్ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు ఫస్ట్, తర్వాత ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అడల్ట్ ఏ అంటే అడల్ట్ నైట్ 1 తర్వాత ప్రదర్శించకూడదు, 12 లాస్ట్. ఇంకా అందుకని లాస్ట్ వచ్చేసి షో 10ంటికి వేశారు. అది వేస్తున్నారు. అడల్ట్ మన పిల్లలు రాకూడదు, పెద్దవాళ్ళు రావాలి. మన అది కూడా 10ంటికి షో పడిపోవాలి. అది రోజు నైట్ పడుతుంది. ఈలోపు మీకు బాగా గుర్తుంటే అల్లు అర్జున్కి సంబంధించి కూడా బెయిల్ వచ్చిందని అన్నారు. ఆ తీర్పు కాపీలు జైలులకు అందల, దాంతో నైట్ అంటున్నాడు మార్నింగ్ రావాల్సి వచ్చింది. అలా ఇప్పుడు కోర్టు కాపీ ఏదైతే ఉందో, జడ్జిమెంట్ కాపీ ఏ థియేటర్లోకి రావాలి, ఎవరికి వెళ్ళాలి, వాళ్ళంతా ఎప్పుడు ఆపాలి, టికెట్లు ఆ రేట్లు ఎప్పుడు ఆపాలి. సో ప్రీమియర్లు ఆల్రెడీ చూసేస్తారు. మరి 2000 పెట్టుకున్న వాళ్ళు బ్లాకులో, అఫీషియల్గా 800 1000 పెట్టుకున్న వాళ్ళు, మరి వీళ్ళ సంగతి ఏంటి? సరే బ్లాక్ వదిలేద్దాం. అఫీషియల్గా కొన్న వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళకి మరి డబ్బులు ఎవరు రిటర్న్ ఇస్తారు? ఇచ్చేది లేదు. రేపు టికెట్లో కొన్న వాళ్ళు 1% వాళ్ళకి ఇచ్చేది లేదు. మరి ఏంటి తీర్పు? అంటే ఎల్లుండి నుంచి ఆపుతారా? రేపు జడ్జిమెంట్ కాపీలు అందాక మరి ఆల్రెడీ సినిమా చూసిన సంగతి. సో ఇదేనండి ఏమంటారంటే, ఒక సిస్టమ్ అనేది ఉన్నప్పుడు దాన్ని కూడా గైడ్లైన్స్ పెట్టండి. ఇదిగో ఒక సినిమాకి సంబంధించి మీరు గనక దాని మీద ఏదైనా అబ్జెక్షన్ చెప్పదలుచుకుంటే ఆ సినిమా రిలీజ్ ఒక వారం ఉందనగా ఆలో పెట్టాలి, 5 రోజులు ఉందనగా ఆలో పెట్టాలి. ఇలా ఏదైనా ఉంటే అది చెప్పాల్సింది పోయి రేపు రిలీజ్ అంటే ఈ రోజు కోర్టుల తీర్పులు ఏంటి, ఈ రోజు కోర్టులకు వెళ్ళటం ఏంటి, ఆ కోర్టుల్లో కూడా తీర్పులు ఇవ్వటం ఏంటి, ఇవన్నీ పోతే ఆ నార్త్ ఇండియాలో అక్కడ వచ్చేసి ఇంకా ఏ థియేటర్లు ఇచ్చారంటే ఇప్పటికీ తెలియదంట. యోనాక్స్ ఎవరు ఉన్నారు మార్నింగ్ వీడియో వచ్చాం, వాళ్ళ ఆపేశారు, డబ్బులు రిటర్న్ కూడా ఇచ్చారంట. కమింగ్ టు అమెరికాలో చోట కొన్ని చోట్ల వచ్చేసి ఆల్రెడీ షోలు పడ్డాను, కొన్ని చోట్ల పడలేదంట. మరి అదేంటో అర్థం కావట్లేదు. కమింగ్ టు ఏపీ, అక్కడ మాత్రమే కలెక్షన్స్ ఓచిపోతున్నట్టుగా ఉంది. ఈరోజు నైట్ షోలు పడతాయి, రేపు షోలు పడతాయి. ఇక తెలంగాణ నైజాం ఏరియాలో కూడా గట్టిగానే షోలు పడతాయి, నో డౌట్. అయితే ఓ రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎలాగంటే ఓజీని అష్ట దిగ్బంధనం చేద్దామన్నటువంటి ఆ కుట్ర ఎవరో పన్నారు, కొంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఫినిక్స్ పక్షిలాగా ఓజీ ఒక్కసారిగా మరలా ఆకాశానికి లేచి దగదగదగదగ మెరుస్తూ కూడా అలా ఈరోజు ప్రీమియర్ షో పడగానే నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, దేనికైనా ఒక సందర్భం అనేది ఉంటుంది. ఆ సందర్భం అనేది చూసేవారికి కరెక్ట్గా దాని ఫీలింగ్ రావాలి. ఆ రకంగా కోర్టులు సిస్టమ్ అన్నీ ఉండాలని కోరుకున్నాం. కమింగ్ టు దానయ్య, పాపం ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు సినిమా వచ్చేసి ప్రీ రిలీజ్ బిజినెస్ 225 కోట్లు చేశారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఇంత పెద్ద బిజినెస్ చేయలే. ప్రీ రిలీజ్ బిజినెస్ సినిమా పెట్టిన మొత్తం ఖర్చు 250 కోట్లు, 225 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఆయనకి లాసే లేదన్నట్టు లెక్క. ఓటీటీ ఉండలే, మళ్ళీ శాటిలైట్ అన్నప్పుడు మా టీవీ ఈటీవీలు ఉన్నాయి కదా టీవీలు, అవి ఉండలే, ఫుల్ ప్రాఫిట్లో వచ్చేసారు దానయ్య. కానీ పాపం దానయ్య ఎందుకన్నా, షోలు టికెట్లు తగ్గాయి, షోలు వేస్తారా లేదా ఈరోజు? రేపు మరి టికెట్లు పెంచారు, కొనుక్కున్నారు, షోలు పడకపోతే మరి ఏంటి? అసలు ఎంత కన్ఫ్యూషన్ అంటే చెప్పలేమండి. ఇక దానయ్యకి సంబంధించి మన త్రిబులారికి ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు కానీ, ఈ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కానీ దానయ్యను మరి ఎందుకు కానీ మీడియా చూపట్లేదా, మరి ఆయన కనపడలేదు నాకు తెలియట్లా. ఆయన బడా నిర్మాత, ఒక చిరంజీవి, ఒక వెంకటేష్ తప్ప నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, పవన్ కళ్యాణ్, బన్నీ, రామ్ చరణ్, నాని, ఆల్మోస్ట్ అందరితో ఈ సినిమా తీశాడు దానయ్య. 1994 నుంచి ఫీల్డ్లో ఉన్నాడు. బట్ ఆయన మరి మీడియా హైలైట్ చేయట్లేదా? ఆయన కనబడితే నాకు అర్థం కావట్లేదు. అసలు కనిపించట్లా. ఓజీ అంటే సుజిత్ కనిపిస్తున్నాడు, మన పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు, తమన్ కనిపిస్తున్నాడు, అంతే. నిర్మాత కనిపించట్లా. సరే ఆ సినిమా అన్న దుమ్ము లేపే విధంగా ఉంటే అప్పుడన్నా కనిపిస్తాడంటే చూద్దాం. బట్ ఐఎమ్ షూర్ మరలా నిన్న మనం చెప్పిన కట్టుబడి ఉన్నా, ఓజీ సినిమాకి ముందు తెలుగు సినిమా, ఓజీ సినిమా తర్వాత తెలుగు సినిమా అన్నట్టుగా ఈ సినిమా రికార్డులకు కొల్లగొట్టేది నాకైతే అనిపిస్తా ఉంది.